హలో ఎవరివన్, ఏపీలో భిక్షాటన నిషేధించినట్టు తెలుస్తోంది. ఎందుకు కారణం? సో ఇది ఎంతవరకు మంచిగా ఉంటుందంటారు? ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఏంటి సార్, బెగ్గింగ్కి ఫుల్ స్టాప్ పడిద్ది అంటారా? సో ఇక్కడ భిక్షాటన అంటారు. భిక్షాటన కాదు, యాచించడం, యాచకుడు అని అంటారు. యాచించడాన్ని 1977 చట్టం ప్రకారం నిషేధించారు. యాక్చువల్గా నిషేధించిన దాన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ జీవో నెంబర్ 58 ఇవ్వడం ద్వారా అడుక్కోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నారా అని అంటే, ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు మధ్యప్రదేశ్ ఇండోర్లో ఆ జిల్లాల కలెక్టర్లు, ఆ రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు జీవోలు జారీ చేశారు. వాళ్ళు జీవోలు కాదు, సర్క్యులర్లు జారీ చేశారు. అంటే కలెక్టర్లు ఎప్పుడు జీవోలు జారీ చేయరు, ఓన్లీ కలెక్టర్లు సర్క్యులర్లు జారీ చేస్తారు. సో సర్క్యులర్లు జారీ చేస్తారు మధ్యప్రదేశ్లో, అలాగే ఇండోర్లో. అలాగే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యాచకుల్ని కొంచెం కంట్రోల్లో పెడుతున్నారు. కారణం ఏంటంటే, దీన్ని అసలు 1977 యాక్ట్లో ఉంది. అసలు ఇది దీంట్లో అప్పుడున్నటువంటి యాక్ట్లో 2 పదాలు ఉన్నాయి. ఏంటంటే అవి లెప్పర్ అనేటువంటి పదం ఉంది దీంట్లో. లెప్పర్ అంటే కుష్టి వ్యాధి సోకిన వ్యక్తి అని, ల్యూనాటికా అని అంటే మానసిక వ్యాధిగ్రస్తుడు అని. ఈ చట్టంలో నుంచి ఈ 2 తీసేసి 1977 నాటి ఈ యాచక నిషేధక చట్టంలో ఉండేటువంటి అంశాన్ని సవరించి ఈ నెల 12వ తారీఖున గవర్నర్ పంపించారు. గవర్నర్ చట్టం చేశారు. 27వ తారీఖున జీవో వచ్చింది, గవర్నమెంట్ జీవో. ఆ జీవో ప్రకారం ఏంటంటే, యాచించడం అంటే అడుక్కోవడం నేరం. అలాగే అడుక్కున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా నేరమే. సో ఇచ్చినటువంటి వాడు నేరస్తుడే, తీసుకున్నటువంటి వాడు నేరస్తుడే. ఇది అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల కేసులో కూడా ఉంది. అవినీతి పరులు ఎవరైనా, ఉద్యోగులే కాదు, పొలిటీషియన్ కానీ ఎవరైనా కానీ అవినీతి చేసినప్పుడు అవినీతికి పాల్పడినటువంటి వాడు ఎంత నేరస్తుడో, అవినీతికి సహకరించినటువంటి వాడు కూడా అంతే నేరస్తుడు. సేమ్ ఇలాగే అడుక్కోవడం కూడా, అడుక్కునేదానికి కూడా. సో ఆ 2 పదాలని నేను ఇందాక చెప్పాను కదా, లెప్పర్ అని ఇంకోటి, ఆ 2 పదాలని లుకియా, ఈ 2 సవరించేసి మొత్తం యాచక చట్టం ప్రకారం అడుక్కోవడం నేరం అని చెప్పి చేశారు. మరి ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, జాతీయంగా అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు. అలాగే యాచకం అంటే అడుక్కోవడాన్ని వృత్తిగా కొంతమంది భావిస్తున్నారు. అది వృత్తి కాదు. అడుక్కోవడం అనేది వృత్తి కాదు. అది వృత్తిగా కొంతమంది భావిస్తూ దాంట్లోకి లాగపడుతున్నారు చాలామంది. సార్ వీళ్ళలోకి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా వస్తారు సార్? అంటే కొంచెం అందరూ వస్తారు, అడుక్కునే వాళ్ళు అందరూ వస్తారు. ట్రాన్స్జెండర్స్ ఏంటి, ఎవరైనా సరే అడుక్కోవడం అనేది నేరం. వాళ్ళకి సహకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే. ఇది చట్టం ఆల్రెడీ జీవో ఇచ్చేశారు. ఇది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్న సందర్భంగా వైజాగ్ వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ అమరావతి రీకన్స్ట్రక్షన్ కోసం ఫౌండేషన్ వేసిన సందర్భంగా వచ్చారు. ఆ సందర్భంగా ఢిల్లీ నుంచి పిఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకమైన భద్రతా దళాలు వచ్చింది. వచ్చినప్పుడు బయటపడిన అంశం ఏంటంటే, యాచకుల మాదిరిగా కొంతమంది అడుక్కుంటూ ఉగ్రవాదులు ఉన్నారు అనేది బయటపడింది ఆ సందర్భంగా. ప్లస్ అడుక్కోవడం అనేది అడుక్కునే వాళ్ళు ఉన్నారు అని అంటే రాష్ట్రంలో, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది చాలామంది రకరకాలుగా అనుకుంటారు. అందుకే ఇప్పుడు ఎవరైతే అడుక్కుంటారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించమంటున్నాడు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించేసి, వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు వాళ్ళకి జరగటం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. సో అలాంటి వాళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఇవి ఏర్పాటు చేసేది రీహాబిలిటేషన్ సెంటర్లు. మరి ఈ 2 ఉన్నప్పుడు మీరు ఎందుకు అడుక్కోవాలి? మీకు మానసికమైనటువంటి వ్యాధి ఉంది, అడుక్కుంటున్నారు, లేదా ఏదో ఒక వ్యాధితోటి బాధపడుతున్నారు, మీరు అడుక్కుంటున్నారు. ఎందుకు అడుక్కుంటున్నారు? అల్టిమేట్గా నువ్వు ఉండటానికి తినడానికి కోసమే కదా, లేదు నీకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో చూపించుకోవడానికి, ఇదే కదా. అవన్నీ ప్రభుత్వాలు రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాయి.
కాబట్టి మీరు అడుక్కునే అవసరం ఏముంది? అడుక్కునే అవసరం లేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి. 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు. కానీ ఆ భోజనం తింటూ అడుక్కునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు. సరే, అవయవాలు సక్రమంగా లేనిటువంటి వాళ్ళు అడుక్కున్నారంటే ఏదో సరే, దానికి సరే వాళ్ళు ఏదో పని చేయలేకపోతున్నారు కాబట్టి అడుక్కుని బతుకుతున్నారు అనుకుందాం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుక్కోవడంతో పాటు యూనియన్లు పెట్టుకున్నారు. కొన్ని యూనియన్లు ఉన్నాయి. సినిమాలో కూడా చూపించారు. సినిమాలో చూపించారు. బిచ్చగాడు సినిమానా? బిచ్చగాడు కాదు, బిచ్చగాడి కంటే ముందు మహేష్ బాబు ఒక సినిమా వచ్చింది. ఆలీ భిక్ష పట్టుకుంటుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రహ్మానందం ఉంటాడు. బ్రహ్మానందం డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వాడు భిక్ష మొత్తం అందరికి ఫోన్లు చేసేసి మొత్తాన్ని రప్పించేసి వాడిని టార్గెట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా సిటీస్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బాంబేలో ఒక యాచకుడి దగ్గర కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అంటే అతని జీవితం మొత్తం అడుక్కుంటూ దాచిపెట్టాడు డబ్బులు. ఇలా అనేకమంది పేపర్లో వస్తున్నాయి. భిక్షగాడు కోటేశ్వరుడు అని చెప్పేసి వచ్చింది బాంబేలో ఒక న్యూస్. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి యాచించడం అంటే అడుక్కోవడం అనేది ఎక్కడ కనపడకూడదు రాష్ట్రంలో. మీరు ఎందుకు యాచిస్తున్నారు? యాచించాల్సిన అవసరం అడుక్కునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అడుక్కునే పరిస్థితి లేకుండా మేము ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీకేం కావాలి చెప్పండి, మేము చూపిస్తాం. మీకు తిండి కావాలా పెడతాం, ఉండటానికి ఇల్లు కావాలా ఇల్లు ఇస్తాం. సో మీరు అడుక్కోవడానికి లేదు అని చెప్పి ఒక జీవో పాస్ చేశారు. దీన్ని విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అయ్యో మేము అడుక్కోవడానికి కూడా స్వేచ్ఛ లేదా అనుకునేవాళ్ళు. మీరు అడుక్కోవడానికి స్వేచ్ఛ ఉంది, కానీ రోడ్ల మీద అడుక్కుంటుంటే ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి? ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమనుకుంటారు అనేది ఒకటి. రెండు ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే అసలు ప్రభుత్వమే అన్ని ఇస్తున్నప్పుడు ఇలా అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఉంచుతున్నప్పుడు ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నాయండి. వృద్ధాశ్రమంలో వృద్ధులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. అలాగే వీళ్ళని తీసుకెళ్ళి పెట్టి అన్ని రకాలుగా సపర్యలు గవర్నమెంటే చేస్తున్నప్పుడు నువ్వు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? సార్ వీళ్ళకి అంటే బ్యాన్ చేసినప్పటికీ ఒకవేళ మరీ అలానే చేస్తే శిక్షలు ఎలాంటివి పడచ్చు? అందుకే నేరం కింద పరిగణిస్తున్నాం అని చెప్పి చట్టం జారీ చేశారు. ఈ బాధ్యతను పోలీసులకు అప్పచెప్పారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ అప్పచెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ రెండు సంయుక్తంగా ఈ టాస్క్ని చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే రోడ్ల వెంట అడుక్కునే వాళ్ళు అంటే పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపిస్తారు. ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే ఈ రూపంలో వాళ్ళు ఉగ్రవాదులు కొంతమంది ఉగ్రవాదులు ఆ వేషంలో వచ్చి అడుక్కునేటువంటి పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఏదో టెంపుల్లో లేకపోతే ఇంకోసారి పోయినప్పుడు రక్షణ లేకపోతే ఎక్కడ ఇప్పుడు భిక్షగాళ్ళ రూపంలో మీరు ఉగ్రవాదులు ఉంటే ఎక్కడ భద్రత ఇస్తారు? ఆ కారణం చేతనే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా అడుక్కోవడం ఏదైతే ఉందో దీన్ని నేరం కింద పరిగణించేలాగా ఇప్పుడు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు ఇస్తాయి. ఓకే, ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడే హైదరాబాద్లో ఉండేటువంటి ఈ యాచకుల్ని సిటీ దూరంగా పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు అప్పుడు. సో దీన్ని నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎందుకు అడుక్కోవాలి? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఆదుకుంటారంటుంది కదా, రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి నీకు అన్నీ పోషిస్తానన్నప్పుడు నువ్వెందుకు అడుక్కోవాలి పోయి ఎక్కడికి? ఆ ఉద్దేశంతో దాన్ని నిషేధించారు. ఒకవేళ దాన్ని కాదని కనుక వెళ్తే ఖచ్చితంగా కేసులు పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.